హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చేసాము. మా అత్తయ్య వాళ్ళ ఊరు అయితే బేతపూడి. అత్తయ్య వాళ్ళ ఇంటి ఎదురు పొలాలు అవన్నీ ఉన్నాయండి. ఆ పొలాల్లో పత్తి, మిరప, దొండకాయ, బెండకాయ అవన్నీ అయితే వేస్తారండి. ఈ విధంగా అయితే తీసుకున్నాను కొంచెం క్లిప్పింగు. ఉదయం వచ్చేసి టిఫిన్లో ఏంటంటే పూరి అండి. పూరి కూరకి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక బంగాళదుంప అయితే నేను తీసుకున్నాను. గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత నేనైతే పోపు దినుసులు తీసుకున్నానండి. ఆ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బంగాళదుంప అన్నీ వేసుకొని మగ్గనిచ్చుకున్నాను. ఉల్లిపాయలు మగ్గితేనే ఆ కూరకి చాలా టేస్ట్ ఉంటుందండి. మగ్గిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకున్నాను. ఆ పసుపు కూడా వేగిన తర్వాత నేను స్పూన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఈ పూరీ కూరలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నేనైతే వాటర్ తీసుకున్నాను. నేనైతే ముందుగానే గోధుమ పిండి, కొంచెం నూనె, ఉప్పు, కొంచెం చక్కెర వేసుకొని పూరీకి కావాల్సిన పిండి నేను కలిపి ప్రక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ కొంచెం ఉప్పు అయితే నేను తీసుకుంటున్నాను కూరలోకి అయితే, పూరీ కూరలోకి. నాకైతే కూర అయితే మగ్గిందండి. ఆ తర్వాత 3 స్పూన్లు నేను శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. అది కూర అయితే మగ్గింది కదండి. నేను దాంట్లో అయితే ముందుగా కలిపి పెట్టుకొని ఉన్న శనగపిండిని తీసుకొని దాంట్లో వేసుకొని తిప్పుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి తిప్పుకునేటప్పుడు, లేదా గట్టిపోతుందండి కూర అయితే. ఇలా అయితే దగ్గరికి అయితే వచ్చేసింది కూర. ఇవ్వండి, చల్లారిన ఇంకా దగ్గరకు వస్తుందండి. బాగుంటుంది కర్రీ అయితే. ఇక ముందుగానే గోధుమ పిండి అయితే నేను కలిపి పెట్టుకున్నాను. దీంట్లో అయితే నేను మైదా పిండి అయితే ఏమైతే కలపలేదండి. ఇదిగోండి, ఈ విధంగా ఆ సైజులో అయితే నేను తీసుకున్నాను పూరీకి ఉండలైతే. ఇదిగోండి, నాకైతే బాగా పొంగాయండి పూరీలు. సాయంత్రం వచ్చేసండి గోంగూర, పండుమిర్చి పచ్చడి అండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. గోంగూర ముందుగానే శుభ్రం చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత బండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ గోంగూర అయితే మగ్గనిచ్చుకోవాలండి. బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకొని బాగుంటుంది టేస్ట్ అయితే. మగ్గిన తర్వాత రోటిలో కొంచెం ఉప్పు వేసుకొని దంచుకున్న తర్వాత, గోంగూర అయితే మెత్తగా అయితే దంచుకోకూడదండి. పండుమిర్చి గోంగూర పచ్చడి కదండి, చాలా బాగుంటుంది పచ్చడి అయితే. ఒకసారి ట్రై చేయండి. గోంగూర మెత్తగా అయితే దంచుకోకూడదు. కొద్ది కచ్చాపిచ్చగా దంచుకున్న తర్వాత పండుమిర్చి పచ్చడి అయితే దాంట్లో వేసుకున్నాను నేను. మా అత్తయ్య చేస్తుందండి పచ్చడి అయితే, నేనైతే వీడియో తీస్తున్నాను. మీకు ఎంతైతే కావాలో మీకు రుచికి సరిపడంత అయితే వేసుకోండి. దాంట్లో అయితే చింతపండు అవన్నీ వేయలేదండి. పండుమిర్చి పచ్చట్లోనే ఉంటుంది కదా చింతపండు అండి. ఆ తర్వాత నేను బాండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నులపాయ, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నాను. తాలింపులోనే టేస్ట్ ఉంటుందండి బాగా. ఈ నిలవ ఉండటానికి ఈ విధంగా అయితే వేసుకోండి. అప్పటికప్పుడుకైతే తినేది అయితే ఉల్లిపాయ అయితే వేయకూడదండి. నిలవ ఉండటానికి అయితే అప్పటికప్పుడు తినేది అయితే ఉల్లిపాయ అయితే వేసుకోవచ్చండి. ఇవన్నీ తాలింపు అయితే అయిపోయిందండి. తర్వాత దంచుకున్న పచ్చడి తీసుకున్న ఆ తాలింపులు అయితే వేసుకున్నాను.
మళ్ళా పొయ్యి మీద అయితే పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. మగ్గితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి అయితే నిలవ కూడా ఉంటుంది. దీంట్లో కాంబినేషన్ అయితే మేము అప్పడాలు కూడా వేయించుకున్నాం వేడివేడి. ఈ వీడియో అయితే నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.